న్యూజిలాండ్‌తో జరిగిన వన్‌డే సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌ల అద్భుతమైన ఇన్నింగ్స్ జట్టును విజయ పథంలో నడిపించాయి. ఇంతలో టీమిండియా గాయాల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నలుగురు కీలక ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. వారిలో ముగ్గురు న్యూజిలాండ్‌తో జరిగిన వన్‌డే, టీ20 సిరీస్‌లలో భాగంగా ఉండగా, ఒకరు విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. గత 4 రోజుల్లో గాయపడిన నలుగురు కీలక ఆటగాళ్లను ఓసారి పరిశీలిద్దాం. న్యూజిలాండ్‌తో చెందిన తొలి వన్డేలో టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డారు. అతడికి సైడ్ స్ట్రెయిన్ వచ్చింది. అంటే అతను మిగిలిన 2 మ్యాచ్‌లో ఆడలేడు. టీమిండియా అతని స్థానంలో ఆయుష్ బదోనిని ఎంపిక చేసింది. న్యూజిలాండ్‌తో జరిగే వన్‌డే సిరీస్‌కు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా దూరమయ్యారు. శుక్రవారం ప్రాక్టీస్ సమయంలో అతనికి గాయమైంది. పంత్ నడుము పైన బంతి తగిలింది. అతని స్థానంలో ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేశారు. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ కూడా గాయపడ్డారు. విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా అతనికి గాయం అయింది. అతనికి పొత్తి కడుపు నొప్పి వచ్చింది. శస్త్రచికిత్స అవసరమైంది. ఈ శస్త్రచికిత్స కారణంగా అతడు న్యూజిలాండ్‌లో జరిగే మొదటి 3 టీ20 మ్యాచ్లకు దూరమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ సమయంలో సర్ఫరాజ్ ఖాన్ కూడా గాయపడ్డాడు. అతని వేలు విరిగింది. బీసీసీఐ వెంటనే చీఫ్ ఎక్సలెన్స్ ను పంపించారు. ఈ గాయం కారణంగా అతడు విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్స్ ఫైనల్స్ కు కూడా దూరమయ్యారు.